చాలామంది కింద నుంచి మొదలుపెట్టి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం అంతా రివర్స్‌లోనే జరుగుతుంది. ఆయన ప్రారంభించడమే ఎవరెస్ట్ అంత ఎత్తులో ఆరంభించారు. రాజకీయాల్లోకి వస్తూనే తనకు అండగా నిలిచినటువంటి వర్గాల్లో తాత, తండ్రిని మించినటువంటి మాస్ ఇమేజ్‌ని ఆయన సొంతం చేసుకున్నారు. వారసత్వంగానే వచ్చిన మొదటి నుంచి పార్టీ బేస్లో జగన్మోహన్ రెడ్డికి తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉండేది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా గతంలో ఎప్పుడూ ఎవరికీ రానంత భారీ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గెలిచారు. అయితే ఎంత త్వరగా ఎంత ఎత్తుకు జగన్మోహన్ రెడ్డి ఎదిగారో అంతకు సగం సమయంలోనే పాతాళానికి మించినటువంటి లోతుల్లోకి జగన్మోహన్ రెడ్డి పడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకు పడిపోవడమే ఘోర పరాజయం అనుకుంటే, పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ డిపాజిట్లు కోల్పోవడం అంతకంటే దారుణమైనటువంటి పరాభవం. పరిస్థితి ఇలా ఉంటే వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి కూడా గెలవడం కష్టమైనటువంటి ఊహాగానాలైతే ప్రారంభమయ్యాయి. పొలిటికల్ పండితుల జోష్యం నిజమవుతుందని భయపడ్డారో ఏమో కానీ జగన్మోహన్ రెడ్డి యూటర్న్ తీసుకుంటున్నట్లుగా కనిపిస్తూ ఉంది. మొదటి నుంచి పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గ ప్రజలకు ఆయన దర్శన భాగ్యం దొరకడం గగనం అనేటువంటి పరిస్థితులు అయితే ఉండేవి. ఇప్పటికీ ప్రజల ముందుకి వెళ్ళకపోతే తనను మర్చిపోతారని అనుకున్నారో ఏమో కానీ ఈసారి పులివెందుల పర్యటనలో ప్రజా దర్బార్ నిర్వహిస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. మంగళగిరిలో నారా లోకేష్ ప్రజా దర్బార్కి ప్రజల నుంచి భారీ స్పందన వస్తున్న విషయం తెలిసిందే. ఆయన పార్టీ ఆఫీస్కి వస్తున్నారంటే వేలాది మంది క్యూ కడుతూ ఉన్నారు. పబ్లిక్లో మంత్రి లోకేష్ గారికి పెరుగుతున్నటువంటి పాపులారిటీ చూశాక జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన బాటలోనే నడుస్తున్నట్లుగా కనిపిస్తుంది. పులివెందులలో వైఎస్ ఫ్యామిలీకి పునాదులు కదిలిపోతున్నటువంటి సమయంలో ఎట్టకేలకు అక్కడ ప్రజలను కలవడానికి సిద్ధమవుతున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ కార్యక్రమమైన ఆర్గానిక్గా ప్రజల సమస్యల పరిష్కారం దిశగా జరుగుతుందా, లేక గతంలో రొటీన్గా చేసేటువంటి స్కిట్ల మాదిరిగా పబ్లిసిటీ స్టంట్గా మిగులుతుందా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. పులివెందుల ప్రజలకైతే 2 రోజుల్లోనే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. అక్కడి నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుందో మనం కూడా చూడాలి.